హాయ్ అండి. మేమైతే ఏడుపాయల్ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ టెంపుల్‌కి నేను ఒక 5, 7 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాననమాట. అది కూడా స్కూల్ తరపు నుంచి తీసుకొని వెళ్తారు కదండీ టూర్‌కైతే. అలా మాకు ఇక్కడికైతే తీసుకొని వెళ్ళారు. అప్పుడు వెళ్ళాను నేనైతే ఈ టెంపుల్‌కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. మేమైతే వెళ్ళింది ఫెస్టివల్ రోజు కదండీ. సో, చాలామందైతే ఉండే అనమాట టెంపుల్‌లో. చూస్తున్నారు కదా మీరే. నేనొచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది గదా! అప్పుడైతే ఇలా లేకుండే రోడ్ అవన్నీ లేకుండే. ఇప్పుడు అవన్నీ వేసేసారనమాట. నీట్‌గా బావుంది ఇప్పుడు. కానీ వాటర్ లేవు. మేము లాస్ట్ టైమ్ అప్పుడొచ్చినప్పుడైతే వాటర్ ఉండే ఇక్కడ సైడ్. ఇప్పుడు వాటరే లేవు. మొత్తం కొండలు అట్లా కనిపిస్తున్నాయనమాట. ఇటు సైడ్ వాటర్ లేవు. అటు సైడ్ వాటర్ ఉన్నాయి. అంటే వన్ సైడ్ వాటర్ ఉన్నాయి. వన్ సైడ్ వాటర్ లేవనమాట. అప్పుడు అమ్మవారైతే కిందనే ఉండే. ఇప్పుడు ఈసారి పైనైతే కనిపించిందనమాట. పైకైతే కూర్చోబెట్టారు. లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా రష్షే ఉన్నారు. బట్ దర్శనం అయితే మంచిగా అయిపోయింది మాకు. లోపల స్పెషల్ దర్శనానికైతే టికెట్ ఉందండి 80 రూపీస్. మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత ఒక ఫోటో దిగేసి అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరాం మేము. మనం అక్కడ ఏమైనా తినాలి అని అనుకుంటే గనక కోడి కోయించుకొని అక్కడే వండించుకొని తినొచ్చండి. రైస్ రొట్టెలైతే ఇంటి నుంచే చేసుకొని వెళ్ళాము. కర్రీ అయితే వండిపిచ్చామనమాట. 150 రూపీస్ అయితే తీసుకున్నారు వండడానికి. ఇంకా మంచి ప్లేస్ చూసి అయితే కూర్చొని తిన్నాము. తినేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయామనమాట మేము.